कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। अतिसुलभं विधि श्रीपतिशरणము అందుకు నారదాదులే సాక్షి ప్రతిలేదు ఇతని నిత్యానందము బహువేదంబులే ఇవి సాక్షి వేసరకుమి జీవుడా వెదకి వెదకి దైవమును ఆసపాటుగా హరి ఉన్నాడిదే అందుకు ప్రహ్లాదుడే సాక్షి మోసపోకుమి జన్మమా ముంచిన అనుమానములకును చేసిన భక్తికి చేటు లేదు ఈ చేతకెల్ల ధ్రువుడే సాక్షి అతి సులభం విధి శ్రీపతి శరణము అందుకు నారదాదులే సాక్షి ప్రతిలేదు ఇతని నిత్యానందము బహువేదంబులే ఇవి సాక్షి. హరి ఓం తత్సత్. ఓం. దీపావళి మహోత్సవ కార్యక్రమం, దీపావళి పండుగ ఎంతో అందరూ భక్తి భావనతో కృష్ణ పరమాత్మల వారిని సేవించుకుని ఇంటెల్లపాతి సంతోషముగా ఉండేటువంటి విధానం మన భారతీయ సంస్కృతిలో ఈ విధముగా అనేక పండుగలు వస్తూ ఉంటాయి. ప్రతి పండుగలో ఇటు వ్యావహారికమునకు సంబంధించిన అంశము, పారమార్థికముగా సంబంధించిన అంశాలు దాంట్లో చేరి ఉంటాయి. పండుగ ఉత్సాహం అందరూ కూడా ఇంటిల్లాపాది సంతోషము గడుపుకునేటువంటి విధానము, బంధువులు స్నేహితులతో మరి ఆ 2 రోజులు 3 రోజులు కూడా సంతోషం గడిపే విధానం, అదొక ఉల్లాసం. అందరూ కూడా ఒక కలయిక, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గరై వాళ్ళతో ఆత్మీయతగా మాట్లాడుకునే విధానము, అందరూ కలిసికట్టుగా ఉండి చక్కగా మరి నూతన వస్త్రాలు ధరిస్తూ పిండి వంటలను చేసుకుని సంతోషంగా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక ఉత్సాహముగా సంతోషముగా ఆనందముగా గడిపే విధానముగా మనకి మహాత్ములు ఈ పండుగల ద్వారా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోజువారీగా మనిషి అనేకటువంటి పనులలో సమస్యలలో వాటిల్లో మునిగిపోయే విధానం, తీరుబాటు లేకుండా నిరంతరం గడిపేటువంటి వ్యక్తి ఈ 2 రోజులు కూడా ప్రశాంతముగా అందరితో కలిసిమెలిసి ఆనందముగా గడుపుకునే విధానముగా మనకి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి పండుగలు. అట్లా సంక్రాంతి పండుగ కానీ, ఇప్పుడు దీపావళి పండుగ చేసుకుంటూ ఉన్నాం. సంక్రాంతి పండుగ, ఆ తర్వాత వచ్చేటువంటి అనేక పండుగలు అన్నీ కూడా మనిషిలో ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తాయి. పాతతనానికి
తిలోదకాలు ఇచ్చి కొత్తతనానికి, కొత్త జీవన విధానానికి మళ్ళా ఆరంభం చేసుకునే విధానముగా ఉన్నటువంటిది. ఇట్లా మనిషికి ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని 10 మందితో కలిసి పంచుకునే విధానముగా ఏర్పడినటువంటి పండుగ విధానం. రెండవది ఏంటంటే మరి నరకాసురుని వధ. అనేక మందిని బాధిస్తూ, వేధిస్తూ, హింసిస్తూ మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క వ్యక్తిని కృష్ణ పరమాత్మల వారు సంహరించటం కారణముగా ఓ పండుగ చేసుకుంటున్నటువంటి విధానము. ఈ విధముగా జరుపుకోవటంలో గల అంశం కూడా చూసినట్లయితే మానవాళికి ఒక సందేశాన్ని ఇవ్వటం దీని ద్వారా. నరకుడు అందరినీ కూడా బాధించాడు. అకారణ వైరము, అకారణంగా విద్వేషము, ఎంతోమందికి నిద్ర లేకుండా చేశాడు, శాంతిగా జీవించే అవకాశం లేకుండా చేశాడు. సమస్త మానవాళికి పీడాకారంగా తయారై వేధించిన విధానము. అలాంటి వ్యక్తి చనిపోవటంతో అందరూ కూడా పండుగ చేసుకుంటున్న విధానములో ఏమిటంటే మనిషిలో ఒక క్రూరత్వములను దూరం చేసి ఒక మంచి మనిషిగా, మానవత్వం గలవాడిగా జీవించమని చెప్పేసి అని ఇచ్చేటువంటి ఒక సందేశం దీని ద్వారా. నరకుడు చనిపోవటం వల్ల అందరూ పండుగ చేసుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇతరులని బాధించాడు, హింసించాడు, వేధించాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు. కాబట్టి వాడు చనిపోవటంతో మేమందరం కూడా పండుగ చేసుకుంటూ ఉన్నాము అన్నటువంటి దాంట్లో మరి నరకాసురుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తులు మనలో ఏమన్నా ఉన్నాయా? అలాంటి ఉంటే వాటిలను మనం దూరం చేసుకుని మానవత్వంతో బతకాలనేటువంటి ఒక సందేశం ఇవ్వటం దాని ద్వారా. మరి అలాంటి నరకాసురుడు పోయిన విధానంలో మనం అలాంటి స్వభావాలతో జీవిస్తూ పండగ చేసుకున్నట్లయితే దానికి అర్థమే లేదు. కాబట్టి వ్యక్తి మారాలి అనేటువంటిది. మానవుని జీవన విధానం సరైనటువంటి కోణములో ఉండాలి. మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి, 10 మందికి ఏదైనా మేలు చేసే విధానముగా బతకాలి, ఇతరులకు చక్కగా సహాయ విధాయకంగా ఉండాలి. ఇలాంటి మానవతా విలువలను పెంపొందింపజేయటానికి ఈ పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి చిరకాలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీపావళి ఈ పూట మనం చేసుకుంటుంది కాదు. మన జీవన విధానంలో ఎన్ని సంవత్సరాలు మనం ఈ దేహం ధరించామో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగ అనేది వస్తూనే ఉన్నది, చేసుకుంటూనే ఉన్నాం. ఆ పూట చక్కగా పండుగ వాతావరణముగా, సంతోషంగా, ఆనందంగా 10 మందితో కలిసి కొత్త వస్త్రాలు ధరించి పిండి వంటలను ఆరగిస్తూ 10 మందితో కలిసి ఉల్లాసంగా తిరిగే విధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ పూటతో మర్చిపోతూ ఉన్నాం. కానీ దాంట్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే వాడిని జ్ఞాపకం చేయటం, నరకాసురుడిని జ్ఞాపకం చేయటం యొక్క ఉద్దేశం ఏంటి? అయ్యా, మనిషి ఆ విధంగా బతకూడదు, మంచిగా బతకాలి. అలా బతికినట్లయితే లోకమంతా నింద చేస్తుంది అని ఒక మానవునికి ఇచ్చేటువంటి చక్కటి సందేశం. ఈనాడు చూసినట్లయితే మరి అరాచక విధానం, రాజ్యాంగం అంతా కూడా చూస్తున్నటువంటి ఒక పక్షంలో చూస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నదో, ఎంత వేధింపులుగా ఉన్నదో, సాధింపులుగా ఉన్నదో చూస్తూ ఉన్నాం. కాబట్టి పాలకులలో అలాంటి స్వభావాలు ఉండకూడదు. సగటు మానవుని యందు కూడా అలాంటి స్వభావాలు ఉండకూడదు. మన వల్ల మన ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారా? మన పొరుగు వాళ్ళు బాధపడుతూ ఉన్నారా? మన ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలగజేస్తూ ఉన్నామా అనేటువంటి విధానాన్ని దీని ద్వారా, ఈ అంశం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
తన యొక్క జీవన విధానాన్ని సరిదిద్దుకోవాలి. మన అద్దం ముందు నుంచుని మన యొక్క ఆకారం చూసుకుంటాం కదా, దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం. అట్లాగా మనకి ఈ పురాణములు కానీ ఇలాంటి వృత్తాంతాలు కానీ ఇవన్నీ ఇవ్వటంలో గల కారణం ఏంటంటే ఆ ప్రకారంగా బతకమాక. మన భారతం ద్వారా కౌరవులు పాండవులు 2 పాత్రలు ప్రవేశింపజేసి వేదవ్యాసుల వారు లోకానికి ఇతిహాసాన్ని అందించాడు. ఆ భారతాన్ని చూసినప్పుడు దాంట్లో ఉన్న కౌరవ పాండవులను చూసినప్పుడు మరి దాని ద్వారా మన జీవన విధానం సరిదిద్దుకోవడానికి పాండవుల్లాగా బతుకు, మంచిగా బతుకు, సాత్విక భావంతో బతుకు, అపకారం లేకుండా బతుకు, 10 మందికి మేలు చేసే విధానంగా బతుకు, భగవద్భక్తి కలిగి బతుకు. దానివల్ల భగవద్ రక్షణ నీకు ఉంటుంది, భగవదాశ్రయం ఉంటుంది. కౌరవల్లాగా బతకమాకండి. వాళ్ళు ఎన్నో హింసలు, అరాచకాలు, కులకాంతం నిండు సభకు తీసుకొచ్చి ఆమెను పరాభవించే విధానం ఇలాంటివి చూసినట్లయితే ఇది మానవత్వమా, మనిషిగా పుట్టినవాడు ఇలాగ ప్రవర్తించటమా అనే విషయం వస్తుంది. కాబట్టి ధర్మాధర్మాలు మనకి స్మృతి శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. పరాశర స్మృతి, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, ఇవన్నీ కూడా ధర్మాధర్మాలు బోధించే విధానం. ఈ మనుశాస్త్రం, పరాశర శాస్త్రం, యాజ్ఞవల్క్య శాస్త్రం, స్మృతులు అంత లెక్క పోయి చదివే విధానంగా ఎవరో కూడా పూనుకోరు. ఎంతమందికి ఆ స్మృతులలో పరిచయం ఉన్నటువంటి వారు? మనుస్మృతి కానీ, పరాశర స్మృతి కానీ, శంఖ స్మృతి కానీ, యాజ్ఞవల్క్య స్మృతి కానీ, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి స్మృతులు. స్మృతులు అని చెప్పనంటే ధర్మాధర్మాలు బోధించే విధానం. ఇట్లా ఉండు, అట్లా ఉండమాక, అట్లా ప్రవర్తించమాక అని చెప్పడానికి వచ్చినటువంటివే స్మృతులు అనేటువంటి. ఈ స్మృతులకు మూలం మళ్ళా వేదములు పూర్వభాగం. వేదం పూర్వభాగంలో ఆ విధంగా ధర్మాధర్మాల యొక్క విషయాలు వస్తాయి. కాబట్టి అంత స్మృతి దాకా పోయి చదవగలిగే విధానం, ఓపిక, శ్రద్ధ వ్యక్తికి ఉండదు. కానీ ఆ యొక్క అంశాలే ఒక పాత్రలలో చొప్పించి పాత్రలుగా తీసుకొచ్చి అందించినట్లయితే అవి ఎమ్మటే మనస్సులో చొచ్చుకుపోతాయి, ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. అరే, కౌరవులు ఇట్లా ప్రవర్తించారు, పాండవులు ఇట్లా ప్రవర్తించారు కాబట్టి 100 మంది చనిపోయారు. ఈ విధంగా పాండవులు పరమాత్మ అనుగ్రహం కలిగి ఉన్నారు కాబట్టి సాత్వికులుగా, అపకారం లేకుండా మంచితనం కలిగి, ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉన్న పాండవులు పరమాత్మ కృపకు పాత్రులయ్యారు, రక్షింపబడ్డారు అనే విధమైనటువంటి యొక్క మానవతా విలువలను అందించడమే వాటి యొక్క ఉద్దేశం. అవి జరిగాయా జరగలేదా అన్నటువంటి మీమాంస మీద పోవాల్సిన అవసరం లేదు. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. పరిశోధన చేసినా జరిగినాయని జరగలేదని చెప్పని విషయాల మీద నువ్వు కసరత్తు చేసే ఉపయోగం లేదు. అవి ఇవ్వటంలో గల ఉద్దేశం ఏమిటి? మహాత్ములు మనం గ్రహించుకోవాల్సిన అంశం ఏమిటి, మనం బతకాల్సిన విధానం ఏమిటి అనేటువంటి ఒక బతుకుకి ఒక మంచి మార్గాన్ని చూపటమే పూర్వీకుల యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ ధర్మము అనేటువంటి విషయంలో మానవుడు ఎంత క్రూరంగా మరి ఆ ధర్మ ఉల్లంఘన చేసి ప్రవర్తిస్తాడో మనకి ఇతిహాసముల ద్వారా, పురాణాల ద్వారా అందుతున్నటువంటి అంశములు ఈనాడు కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడ్డ అరాచకాలు, ఎక్కడ పడ్డ దుండగతనాలు, ఎక్కడ పడ్డ దౌర్జన్యాలు, ఇలా నరకాసుర విధానముగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. అది ఆశ్చర్యం. మారమని నరకాసుడు చనిపోయాడని చెప్పిన ఉద్దేశం పండగ. కానీ నువ్వెట్లా ఉన్నావు? నీ యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉన్నది? నీ స్వభావం ఎలా ఉన్నది? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఇతరులను వేధించే విధానముగా, బాధించే విధానముగా, ఎవరికి శాంతి లేకుండా జీవనం చేసే విధానముగా ఓ పక్క ప్రవర్తిస్తూ మరొక పక్క పండగ చేసుకుంటున్నాము అని చెప్పనంటే
ఏమిటి అర్థం అసలు? నరకాసురుడు ఉన్నాడా పోయాడా? కాబట్టి మనం పండుగ చేసుకుంటున్నాము అని చెప్పనంటే నరకాసురుడు చనిపోయాడు, వాడు పీడాకరంగా ఉన్నాడు, అనేక మందిని బాధించాడు, హింసించాడు, అనేక మంది నిద్ర లేకుండా చేశాడు, కంటి కొనుక లేకుండా చేశాడు, చనిపోయాడు. కనుక అలాంటి స్వభావాలు నాలో ఏమైనా ఉన్నాయా, నా వల్ల ఎవరిని ఇబ్బంది పడుతూ ఉన్నారా అన్నటువంటి ఒక కోణంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన విధానము. 2 రోజుల పండగ, ఆ 2 రోజులు కాస్త విచారించు, మన బతుకు ఏమిటి, మన జీవనం ఏమిటి. అస్థిరం జీవనంలోకే ఏ పూట ఈ శ్వాస పోతుందో చెప్పే అవకాశాలు లేవు. బుద్భుత ప్రాయము అన్నారు, అనగా నీటి మీద బుడగ అన్నారు. గాలి ఉంటే బుడగ, గాలి లేకపోతే నీరు. అట్టనే ఈ దేహములో కూడా గాలి ఉంటే బతుకు, గాలి లేకపోతే ఏముంది? శవం. గాలి బతుకులు. రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి శ్వాస పట్టుకుందామా చిక్కదు, చూద్దామా కనపడదు. కానీ మన యొక్క బతుకులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపదలు కానీ, సమస్త ధనకనకాది వస్తు వాహనాలు కానీ, బంధువర్గం కానీ, పరివారం కానీ, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి అంటే ఈ శ్వాస ఉండబట్టి. ఆ శ్వాస అనేది ఆగిందా అంటే మొత్తం గాల్లో కలిసిపోవటం, ఏం ఉండవు, ఏం మిగలవు, మనతో పాటు ఉండేటువంటివి కావు. కానీ ఏ పూట ఏమవుతుందో తెలియని విషయాలు. నిన్న మొన్న బాగానే ఉన్నాడండి వాడు, ఏ పూట పొద్దున్న వెళ్ళిపోయాడు అనేది వింటూ ఉన్నాం. మంచి ఆరోగ్యంగా ఉన్నాడే, బాగా నడుస్తూనే ఉన్నాడే, మన నాతో బాగా మాట్లాడాడే ఆ పూట, ఈ పొద్దునే పోవటం కారణం ఏమిటి అనేది మనం ఆశ్చర్యకరంగా వింటూ ఉంటాం. కాబట్టి ఈశ్వర శాసనం ఎవరి మీద ఎలా ఉందో తెలిసే అవకాశం లేదు. కాలుని కనికరం లేదు, కాలుని కనికరం లేదు, ఎంత విలిపించినా వదిలిపెట్టాడు. అస్థిరం జీవనంలోకే ఇలాగా అస్థిరమై ఉన్నటువంటి యొక్క బతుకులో పక్క పెట్టుకుని ఏ పూట పోతామో తెలియనటువంటి పరిస్థితులుగా ఉన్నటువంటి విధానములో ఏదైనా కాస్త జీవితంలో మంచిగా జీవిస్తే, 10 మంది ఉపకారంగా జీవిస్తే, ధర్మకార్యాలు ఆచరిస్తే, పుణ్యకార్యాలు ఆచరిస్తే వాటి వల్ల వచ్చే పుణ్యం ద్వారా రాబోయే జన్మలలో సద్గతి విధానముగా జీవుడు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఎన్ని ఘోర కార్యాలు, నేర కార్యాలు జీవుడు చేసే వ్యవహారం అంతా కూడా, వచ్చే కర్మంతా కూడా మూట కట్టుకుని ఏడగబోదామని చెప్పని, ఎక్కడ మోసుకుపోవాలని చెప్పని, ఏ దేహాల్లో పడాలని చెప్పేసి అని క్రూర స్వభావాలు కలిగి, అసుర స్వభావాలు కలిగి, అనగా కామ క్రోధాది గుణాలను ముందు పెట్టుకుని, కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష దంభ, ఇవేక నరకాసురుడు అని చెప్పానంటే నరకానికి దోవ చూపే విధానం వాడు, మనలో చేరి ఉన్న గుణాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేతు అని పరమాత్మ కూడా గీతలో చెప్పాడు. నరకస్య ద్వారం, అయా ఈ గుణాలు నరకానికి తీసుకుపోయేటువంటి గుణాలు రా. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః, ఆత్మనః నీ వ్యక్తిత్వమును పతనం చేస్తాయి, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మరణించిన తర్వాత అధోగతులలో పడవేసేటువంటివి. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 జన్మని, పరమాత్మ అంటాడు. పరమాత్మ మూఢా, మూఢా అంటే మూర్ఖుడా, మూర్ఖుడా. ఇలాంటి గుణాలు పెంపొందింపజేసుకుని జీవితాన్ని జీవిస్తే ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని. ఇక వానికి మానవ దేహమే లేకుండా పశువుగాను, పక్షిగాను, క్రిమిగాను, కీటకంగాను, దోమగాను, చీమగాను, నల్లిగాను, నానా రకాలై ఉన్నటువంటి యొక్క యోనులలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కలయోనులందల గర్భాద్యవస్థల
పురుషుండు దేహి అయి పుట్టుసుండు అంటుంది భాగవతం కూడా. కలయోనులు, నానా రకాలై ఉన్నటువంటి యోనులు, నానా రకాలై ఉన్నటువంటి జన్మలు విశ్వంలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో పడబోతూ ఉన్నావు, నరక కోపాలలో పడబోతూ ఉన్నావు. ఏ ఏ దేహాల్లో పడ్డావో అక్కడ నీకు దిక్కే లేదేక, నీ మొర ఆలకించేవాడే లేడు. ఎక్కడెక్కడో ఏ సముద్రాల్లోనో నదుల్లోనో అరణ్యాల్లోనో ఎక్కడో పడ్డావు అనుకో, ఎక్కడ నీ మొర ఆలకించేది. అలాంటి ఆ పరిస్థితిని తెచ్చుకునేటువంటి యొక్క స్థాయిలో మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి విధానము. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. శంకరాచార్యుల వారు అంటూ ఉన్నారు, దుర్లభం త్రయం ఏతత్. దుర్లభం త్రయం, 3 దుర్లభాలంటూ ఉన్నాడు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం అంటే పుణ్యం యొక్క అనుగ్రహం అన్నారు. దైవం అంటే పుణ్యం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైనా ఉంటే అది రక్షిస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి యొక్క పాప కర్మలు ఉన్నట్లయితే అవి కట్టి కుడుపుతాయి, నానా రకాలై ఉన్న దేహాల్లో పడవేస్తాయి. కనుక దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం అంటున్నాడు శంకరాచార్యుల వారు. మానవ దేహం రావటం అనేటువంటిది ఎంతో పుణ్య విశేషము అని. కాబట్టి ఆ ప్రకారముగా పుణ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గములో మనం కనుక పయనించినట్లయితే, భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా 16వ అధ్యాయంలో దైవీ గుణాలు అన్నారు. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీ గుణాః. ఆసురీ గుణాలు జీవుణ్ణి బంధించి నానా రకాలై ఉన్న జన్మలలో పడవేసేటువంటి. దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ గుణాలు నేను చక్కటి మార్గంలో పయనింపజేస్తాయి, భగవంతుని దగ్గర చేస్తాయి దైవీ గుణాలు. కాబట్టి ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధిలో 2 రకాలైన గుణాలు ఉన్నాయి. దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. అందువల్ల మనం దైవీ గుణాలని చక్కగా పెంపొందింపజేసుకునే మార్గంలో పయనించాలి. నాలో దైవీ గుణాలను పెంపొందింపజేసుకున్నానా, ఆసురీ గుణాలని పెంపొందింపజేసుకున్నానా చూసుకోవాలి. కాబట్టి పరమాత్మ అన్నమాట 16వ అధ్యాయంగా దైవాసుర సంపత్తు అనే మాట పరమాత్మ వాడాడు. దైవాసుర సంపత్తు, సంపద, జీవునికి ఉన్నటువంటి సంపద. మనమేదో బయట ఉన్నటువంటి ఇండ్లు, వాకిళ్ళు, భూములు, నగ నట్ర ఇవన్నీ చూసుకుంటూ మన సంపదలుగా భావించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వనరులు, విశ్వంలో ఉండిపోయేటువంటివే. తర్వాత వచ్చేవాళ్ళు వాడుకోవచ్చు, వాటిలను వాళ్ళు కూడా పెట్టిపోవాల్సిందే. కనుక జీవుని యొక్క సంబంధమై ఉన్న సంపద అన్న విషయం ఏంటంటే, మన లోపల చేరి ఉన్నటువంటి 2 రకాలై ఉన్న గుణాలు. సాత్విక సంబంధమై ఉన్న గుణాలు దైవీ గుణాలు, రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్న గుణాలు ఆసురీ గుణాలు. కనుక మన యొక్క జీవన విధానంలో, మన జీవితంలో ఏటికి మనం పెద్దపీట వేసాం, ఏటిని మనం కుర్చీలలో కూర్చోబెట్టాం, గౌరవిస్తూ ఉన్నాం అనేది ఎవరికి వారుగా చూసుకోవాలి. తమ హృదయ సింహాసనంపై పరమాత్మను కూర్చోబెట్టుకోవాలి. భగవత్ సంబంధమై ఉన్నటువంటి భావన కలిగి ఉండాలి. నిరంతరముగా జపము, ధ్యానములు ఆచరిస్తూ ఉండాలి. జప ధ్యానముల ద్వారా మన వ్యక్తిత్వం పెంపొందింపబడుతుంది, మనస్సు బాగు చేయబడుతుంది. మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు దూరం అవుతాయి దైవం యొక్క భావన చేత. మనం ఈ పూట వెలిగిస్తూ ఉన్నాం జ్యోతులు, ఇంటి నిండా జ్యోతులు పెడతాం, అన్ని వైపుల జ్యోతులు పెడతాం. మంచిది, గృహానికి మంచిది. ఆవు నెయ్యితో చేసిన, నువ్వుల నూనెతో చేసిన, దాని ద్వారా వచ్చేటువంటి యొక్క కణజాలం మన యొక్క గృహంలో వ్యాప్తమై ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. తప్పనిసరిగా చేయండి. అది ఆరోగ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం. రెండవది జీవిత పరమార్థ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. మన మనస్సు లోపల జ్యోతి పెట్టాలి.
మన లోపల జ్యోతి వెలిగించాలి. జ్ఞానదీపేన భాస్వత భగవద్గీత. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర. జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం అన్నారు. కనుక లోపల ఆ జ్యోతి వెలిగించండి. జ్ఞాన జ్యోతిని వెలిగించండి. మహాత్ముల ద్వారా అందేటువంటి యొక్క సందేశాన్ని ఎప్పుడు మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్న అంశములు, భగవద్గీత సంబంధమై ఉన్న అంశములు ఎప్పుడు కూడా మనకు వినపడుతూ ఉండాలి. అవి మన మనస్సు లోపల చొప్పింపజేయాలి. అలాంటి వాటి ద్వారా మనలో మంచి జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలుగుతుంది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. మనం వినాల్సింది ఈ మాటలు, మన చెవుల ద్వారా వినాల్సింది ఈ మాటలు. జ్ఞానాన్ని పెంపొందింపజేసే విషయాలు బాగా ఎప్పుడూ వినాలి. వినగ వినగ నీకే విషదంబులవు సుమో విశ్వదాభిరామ. వినగ వినగ నీకే విషదంబులయు సుము. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గ్రహించాల్సినటువంటి యొక్క అంశంలో భగవత్ సంబంధమై ఉన్నటువంటి, ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వెలుగులు మన యొక్క మనస్సు లోపలికి ప్రవేశింపబడాలి. మన మనస్సులో పేరుకుపోయి ఉన్నటువంటి గాఢాంధకారం, అజ్ఞానాంధకారం, అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు చున్మరల చెర్విత చెర్వెనులైన వారికింజెచ్చర పుట్టునే అచ్చపు చీకటిన్బడి. కాబట్టి మన మనస్సు లోపల గాఢాంధకారం అలముకుని ఉన్నది. అంటే ఆ గాఢాంధకారములో చేరి ఉన్నాయి ఆసురీ సంబంధమైనటువంటి యొక్క భూతాలు. దీపము లేని గృహములో అనేక భూతములు నివాసం ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. దీపము లేని గృహములో, పాడుబడ్డ గృహములో అనేక భూత గణములు చేరి ఉంటాయని చెప్పి అంటారు. అట్లాగా అజ్ఞానాంధకారముతో అలముకొని ఉన్నటువంటి యొక్క మనసు అనేటువంటి యొక్క ఆ గృహము లోపల కూడా ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు బాగా చోటు చేసుకుని అవి వ్యవహరించేవిగా ఉంటాయి. కాబట్టి ఈనాడు మానవాళిని చూసినట్లయితే ఎక్కడబడ్డ ఒక అరాచక ప్రవృత్తి, అరాచక విధానం, దుండగ విధానం, ఇచ్చలివిడిగా సాగుతున్నటువంటి యొక్క విధానం చూసినట్లయితే వ్యక్తులలో మరి మానవత్వం ఏమైంది? మరి వాళ్ళలో దానవత్వాలు పెరుగుతూ ఉన్నాయా? హింసా ప్రవృత్తి పెరుగుతూ ఉన్నదా? ఇతరులను భేదించడము, బాధించడమే పనిగా పెట్టుకొని ప్రవర్తిస్తున్నటువంటి యొక్క విధానము, అలాగా ఉన్నటువంటి యొక్క మానవాళిలో చక్కటి మార్పు రావాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంశమే ఈ పండగల యొక్క ఉద్దేశము. మంచి బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, చక్కగా ఆరగించాలి, మంచిదే. కానీ ఆ నరకాసురుడు అంటే ఏమిటి, వాడి స్వభావాలు ఏమిటి, వాడు ఎట్లా ప్రవర్తించటం వల్ల లోకము చేత నిందింపబడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాలు కూడా కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో, మన వల్ల ఏమైనా కొంచెం బాధ కలుగుతుందేమో అన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు విచారించుకొని సరిదిద్దుకున్నట్లయితే మనలో కూడా మానవతా సంబంధ విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల 10 మందికి మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు మేలు చేయటం వల్ల వచ్చేది పుణ్యము అన్నారు, ఇతరులను బాధించటం వల్ల వచ్చేది పాపము అన్నారు. కాబట్టి పాపము సంపాదించుకున్నా అది మన యొక్క సంపదే, పుణ్యం సంపాదించుకున్నా మన యొక్క సంపదే. పుణ్య మార్గంలో నడపాలనేటువంటి యొక్క ఉద్దేశంతోనే మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి విధానములు. గమనించాలి. మనం ఏదో చేసుకున్నాం, పండుగ వచ్చిందా, పిండి వంటలు తిన్నామా, 4 పూటలు జల్సాగా తిరిగామా, సెలవు పెట్టామా ఆఫీసులకి, ఇంతవరకే మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప అసలు వాడెవడు, వాడి యొక్క వ్యవహారం ఏమిటి, వాడు చేసిన కార్యాలు ఏమిటి, వాడు ఎందులో ఇట్లా నిందింపబడుతూ ఉన్నాడు, లోకమంతా కూడా వాడిని నిందిస్తూ ఉన్నారే, కారణం ఏమిటి, వాడి ప్రవర్తన ఏమిటి? అలాంటి యొక్క ప్రవర్తన విధానం గల మరి వ్యక్తిత్వం అనేటువంటిది మంచిది కాదు కదా, అది మనలో కూడా ఏమైనా ఉన్నదా అని ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి పండుగ విధానములు. కనుక జీవితం బుద్భుతప్రాయము 3 నాళ్ళ ముచ్చట అని అన్నారు.
మూడునాళ్ళ ముచ్చట. బాల్యం తెలియకుండా వెళ్ళిపోయింది. యవ్వనం మెరుపు తీగలాగా మెరిసి వెళ్ళిపోయింది. దాదాపుగా వృద్ధాప్య స్థాయికి వచ్చేసిన వైనం దాదాపుగా చాలామందిలో వృద్ధాప్య ఛాయలే అలముకునే ఉన్నాయి. రేపో మాపో పిలుపులు అనేటువంటివి ఆరంభమవుతాయి. ఏ పూట ఎవడ పోతాడో తెలియని అంశాలు. పోయిన తర్వాత ఏదైనా మన చిట్టాలో ఉండాలి కదా, మనం చేసుకుంది ఏమైనా ఉండాలిగా. ఆ పై ఉన్నవాడు మన చిట్టా ఇప్పుతాడని చెప్పి అంటూ ఉన్నారు. మన సూక్ష్మదేహమే చిట్టా. ఆ సూక్ష్మ దేహములో మనం పెట్టుకున్నటువంటి యొక్క లెక్కంతా అక్కడ చదవబడుతుంది, పైన చదవబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ లోన సూక్ష్మ దేహములో మనసులో పడ్డటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిని బట్టి రాబోయే జన్మల నిర్ణయము అనేటువంటిది కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. ఇది శిలాశాసనం అని గీత అంటూ ఉన్నది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే. పుట్టినవాడు పోవాల్సిందే, పోయినవాడు మళ్ళీ రావాల్సిందే. కనుక రావాల్సిందే అనేటువంటి విషయంలో మరి ఏ రూపకంగా ఏ దేహం నుంచి వస్తాడో విషయంలోకి మళ్ళా అవ్యక్తములోకి పోయినటువంటి వాడు ఈ దేహాన్ని వదిలి అవ్యక్తముగా విశ్వంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు తిరిగి మరలా విశ్వంలోకి మళ్ళా రూపాలు ధరించి దేహమును ధరించి రావటము అని చెప్పనంటే మన కళ్ళ ముందు 83,99,999 రకాలు మానవ దేహంతో కలుపుకుంటే 84 లక్షల రకాలుగా చెప్పే విధానాలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మన కోసముగా కాసు కూసున్నాయి. మనం ఆచరించేటువంటి కర్మలు అనేటువంటివి రేపు నిర్ణయించేటువంటి విధానంగా అవుతాయి. కాబట్టి ప్రకారముగా మనిషి కన్ను తెరిచి మేలుకొని జాగృతి కలిగి సత్యాసత్యాలు పెద్దల ద్వారా తెలుసుకొని తన ప్రవర్తన ఏ ప్రకారంగా ఉందనే విషయాన్ని గురించి విచారించుకొని మంచి బతుకు బతికినట్లయితే చనిపోయినా కానీ 10 మందిలో జ్ఞాపకం ఉండే విధానం ఉంటుంది. ఈ నరకాసురుడు జ్ఞాపకం లేడు 10 మందికి, వాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాగా. లోకమందు నరకాసురుడు గురించి చెప్పుకోవట్లా, నరకాసురుడు రా అని చెప్పేసి వాడు 10 మందిలో జ్ఞాపకం ఉన్నాడు. కానీ ఆ జ్ఞాపకం కాదు, ఫలానా వ్యక్తి జీవితంలో మంచిగా బతికాడు, మంచి చేశాడు, 10 మందికి మేలు చేశాడనే విధానం ముఖ్యంగా రావాలని చెప్పనంటే మరి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలను ఆశ్రయించి ఏ నరకాసురుడు ఆ విధముగా లోకాలను బాధించే విధానముగా అయ్యాడో అలాంటి గుణాలను మనం కూడా ఆశ్రయించకూడదు అన్నటువంటి సందేశాన్ని ప్రధానంగా ఇవ్వటమే పండుగ యొక్క ఉద్దేశము. ఎన్ని టపాకాయలు కాల్చామో, ఎన్ని చిచ్చుబుడ్లు కాల్చామో, పక్కింటి వాడు 3,000 ఖర్చు పెట్టాడు, నేను 4,000 ఖర్చు పెట్టాను. ఈ పోటీ జీవితం అది కావాల్సిందే. ఇది ఒక అజ్ఞానమే. కాబట్టి ప్రకారముగా విచారించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క అంశములు ఈ పండగే లేకపోతే ఏమి విచారించుకుంటా. కాబట్టి వాళ్ళని మనం జ్ఞాపకం చేయటంలో గల ఉద్దేశం ఏంటంటే నీ యొక్క జీవితం నువ్వు భద్రపరుచుకో, నీ జీవితం భద్రపరుచుకో. ఇందా స్వామి చెప్పినట్లుగా త్రివిధం నరకసేదం ద్వారం నాశనం ఆత్మనః. నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి త్రివిధం నరకసేదం ద్వారం. నరకానికి తీసుకుపోయేటువంటి నరకము అని చెప్పనంటే నానా బాధలు పడేటువంటి యొక్క జన్మలు అవి నరకం. రౌరవాద నరకాలని చెప్పి అంటూ ఉంటారు. లోకంలో ఆ జీవులు పొందేటువంటి యొక్క యాతన దుఃఖం చూసినట్లయితే మనం చాలా జాలిపడే పరిస్థితిగా ఉంటుంది. అవన్నీ ఏమిటి, ఆ జీవులన్నీ ఏమిటి? ఒకప్పుడు మానవ దేహంలోకి వచ్చిన జీవులే. మన కండ్ల ముందు ఉన్నటువంటి యొక్క చాలా రకాల జీవులన్నీ కూడా, మెదిలే జీవులన్నీ కూడా ఈ మానవ సమూహంలోకి వచ్చే అటుపోయిన జీవులు. ఎందుకంటే సరైనటువంటి జీవన విధానం లేదు, సరైనటువంటి యొక్క ఆలోచన లేదు.
అందరినీ కూడా బాధించటము, వేధించటము, హింసించటం లాంటి ప్రవృత్తులు కలిగి ఈ యొక్క మానవ జీవితంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలకు ఫలితముగా మన కండ్ల ముందు మెదులుతున్నటువంటి యొక్క జీవజాలము, జీవ సమూహము. గమనించండి ఈ విషయాలు కొంచెం. అందుచేత మన జీవితాన్ని భద్రపరచడానికి, ఒకవేళ ఈ జన్మలోనే మోక్షం పొందామా, ఇక మళ్ళా జన్మకు వచ్చే విధానం లేదు. దానికి పట్టుగా సాధన అభ్యసించాలి. ఈ జన్మలోనే మోక్షం పొందాలి. ఇహైవ ఫలమస్నుతే, ఇహైవ ఇక్కడే ఈ జన్మలోనే పెద్దలు చెప్పేటువంటి, శాస్త్రం బోధించేటువంటి ఆ సత్ఫలితాన్ని, బ్రహ్మానుభవాన్ని, జ్ఞానానుభవాన్ని పొందాలి అనేటువంటి యొక్క అపేక్ష ఉన్నట్లయితే గట్టి ప్రయత్నం చేయాలి, అహర్నిశలు చేయాలి. తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మరయ, తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, ఆసీనో వా శయ్యానో వా గచ్చన్ తిష్టం సదా అశుచి, సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అంటుంది భగవద్గీత. ఎప్పుడు కూడా నీ మనస్సులో ఆ భగవద్ భావన ఉండాలి, భగవంతుని యొక్క జపం ఉండాలి, భగవంతు సంబంధ ధ్యానం ఉండాలి. ఈ ప్రకారముగా జీవితం యొక్క విలువను ఎవరు తెలుసుకుని ఉన్నారో వాళ్ళు అనుక్షణము కూడా జీవితాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన పంథాలో ప్రయాణం చేసే విధానంగా ఉంటుంది. కేవలం లాంఛనప్రాయంగా ఆధ్యాత్మికాన్ని భావించినటువంటి వాడు జీవితంలో దానికి తగు సమయం తప్ప పూర్ణముగా ఇచ్చే విధానంగా వాడు చేయడు. కాబట్టి జీవితం విలువ గమనించినటువంటి యొక్క వ్యక్తి అనుక్షణం కూడా మరి వేమరపాటు లేకుండా ఆ మనస్సుని దైవం వైపుకు తిప్పి ఆ విధముగా ఉంటాడు. అలాంటి వాని జీవితం ధన్యత చెందే అవకాశ మార్గాల్లో ప్రయాణం చేస్తుంది. కాబట్టి జీవితం చాలా విలువైంది, అది మళ్ళా వచ్చేటువంటి జీవితం కాదని చెప్పని పెద్దలు చెప్పేటువంటి మాట. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే, జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత అని కూడా చెప్తున్నారు. జంతువులలో కల్లా మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిదిగా అనేటువంటి మాట. కాబట్టి మరి ఆ వచ్చినటువంటి యొక్క జీవితం దుర్భరప్రాయంగా చాలా హీనముగా అయిపోవడం కారణం ఏంటని చెప్పానంటే, నరకాసురుడు ఎలాంటి యొక్క జీవితాన్ని జీవించాడో అలాంటి ఆ జీవన విధానాన్ని వ్యక్తులు అవలంబించటం కారణముగా వాడు ఏ నరకానికి పోయాడో మరి ఇలా జీవించేటువంటి వారు కూడా అదే నరకానికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది అనే ఒక సందేశం మనకు వినపడుతుంది. దాంట్లో గమనించాల్సినటువంటి యొక్క అంశము వ్యవహారముగా జీవన విధానంలో జీవితం యొక్క భద్రత చేకూర్చుకోవడానికి గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశము. ఇక దీంట్లో తాత్విక అంశముగా చూసినట్లయితే మరి నరకాసురుడు వరాహావతార సందర్భంలో భూదేవి అమ్మగారి యొక్క సంయోగ విధానంలో పుట్టినటువంటి యొక్క బిడ్డగా మన చరిత్ర చెప్పేటువంటి అంశము. పృథివీ పుత్రుడు నరకాసురుడు. సామాన్యంగా లోకంలో సకల మానవులు పృథివీ పుత్రులే, మట్టి నుంచే వచ్చాం, బంగారం నుంచే రాలేదు. అందరి తనువులు మట్టి దేహాలే, మట్టి నుంచే వచ్చాయి, మట్టి ద్వారా పెరుగుతూ ఉన్నాయి. చివరికి ప్రాణం పోయాక కూడా మట్టిలోనే పెట్టేస్తారు, మట్టి అయిపోతుంది. ఎవరన్నా దాన్ని భద్రపరుచుకుంటారా? లాకర్లో పెట్టుకుంటారా ఆ దేహాన్ని? ఎవరి దేహమైనా కావచ్చు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ప్రపంచ దేశాలలో పెద్ద కోటీశ్వరులు కూడా ఉన్నారు. అట్లా కుబేరులుగా ఉన్నటువంటి వాళ్ళ దేహాలు కూడా తీసుకుపోయి శ్మశానంలో పెట్టాల్సిందే, మట్టిలో పెట్టాల్సిందే. కనుక అందరూ కూడా మట్టి నుంచే వచ్చారు, మళ్ళీ తిరిగి మట్టిలోకి వెళ్ళిపోయే విధానం. కాబట్టి పృథివీ పుత్రుడుగా నరకాసురుడుగా చెప్తాం. ఆ రకంగా చూస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పృథివీ పుత్రులే ఓ రకంగా చూసినట్లయితే. అదొక అంశం. రెండవది ఏంటంటే మనకి నరక చతుర్దశి అంటే దశ అంటే 5, 10, చతుహు 4, 14 చతుర్దశి.
ఆ విధంగా నరక చతుర్దశి చెప్తూ ఉంటాం. ఇది సాంఖ్య విచారంగా చూసినట్లయితే 14వ వాడు అహంకారుడు. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకోండి. మొత్తం ఎన్నైనా 14. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు 10, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది ఈ అహంకారము అనబడేటువంటి విధానమే చతుర్దశి 14వ స్థానములో చేరి ఉన్నటువంటి అహంకారము. జ్ఞాన కర్మేంద్రియాలను వాడుకుంటూ ఉన్నాం. లోకంలో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండు వాడుకోవాల్సింది వ్యవహారం సాగాలని చెప్పనంటే. ఈ జ్ఞానేంద్రియములతో వ్యవహరిస్తూ ఉన్నాం. కానీ జ్ఞానేంద్రియాలని వ్యవహరింపజేసే విధానముగా లోన ఉన్నటువంటి 4 అంశాలు చెప్పారు. ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి చిత్తము, లాస్ట్లో చెప్పింది అహంకారం. 4 ప్రధానమై ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయ విధానముగా వాటిలతో వ్యవహరించేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. మనోసంబంధ జీవులు అంటారు. మనోసంబంధ జీవులు అంటే మనస్సుని ప్రధానముగా పెట్టుకుని వ్యవహరించేటువంటి వారిని మనోసంబంధ జీవులు అంటారు. రెండవ రకం వారు బుద్ధి సంబంధ జీవులు. తమ జీవితంలో బుద్ధిని ప్రధానముగా పెట్టుకుని జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారిని బుద్ధిజీవులు అంటారు. కాబట్టి బుద్ధికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. బుద్ధి అనేటువంటి చాలా మంచి గుణం కలిగి, ముఖ్యంగా అది దైవీ గుణాలతో సంబంధం పడి, సాత్వికముతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధి. అందువల్ల పరమాత్మ భగవద్గీతలో కూడా బుద్ధికి ఎక్కువగా గొప్ప స్థానాన్ని చెప్పుకొస్తూ ఉన్నాడు. బుద్ధవు శరణం అన్విచ, బుద్ధినే శరణవేడు అంటూ ఉన్నాడు. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధితోనే కూడి ఉండు. దదామి బుద్ధియోగం, నీకు బుద్ధియోగాన్ని ఇస్తూ ఉన్నాను నాయన. ఏ నమాం ఉపయాంతితే, ఏ యొక్క బుద్ధియోగము ద్వారా నా యొక్క స్వరూప భావాన్ని పొందగలుగుతావో అలాంటి బుద్ధియోగాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. అందువల్ల భగవద్గీతలో చాలా సందర్భాలలో బుద్ధి అనే అంశాన్ని జ్ఞానపరముగా చెప్పినటువంటిది బుద్ధిమాన్ అంటాడు. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణ్య కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు. మనుష్యేషు మానవులలో సబుద్ధిమాన్, అతడే బుద్ధిమంతుడు అని చెప్పిన అన్నాడు. కాబట్టి బుద్ధిని ప్రధానముగా పెట్టుకుని జీవితాన్ని జీవించే వాళ్ళు లోకంలో మంచి కీర్తిగా, 10 మందికి మంచిగా, 10 మందిలో మెప్పు పొందేవాడుగా, గౌరవింపబడేవాడుగా, పరమాత్మ కృపకు కూడా పాత్రుడయ్యేటువంటి విధానముగా చేసేటువంటి గుణం బుద్ధి. భగవంతునికి దగ్గరగా ఉంచే గుణం బుద్ధి. భగవద్భావన కలిగి ఉండేటువంటిది బుద్ధి. భగవత్ సంబంధ ధ్యానము, విచారణ, యోగ సాధన ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటిది బుద్ధి. కానీ మనసు అనేది ఏంటంటే ఎక్కువగా అది చంచలత్వం కలిగి ఈ ఆధ్యాత్మికం వైపు రాకుండగా ప్రపంచం వైపుకి ఎక్కువగా మొగ్గు చూపి తీసుకుపోయేటువంటి యొక్క వస్తువు మనస్సు. మనస్సును ప్రధానముగా పెట్టుకుని జీవితాన్ని జీవించేటువంటి వారు ఎక్కువ శాతం వ్యవహారంలో గడుపుతారు, ప్రపంచ విషయాల్లో గడుపుతారు. ఇతర సినిమాలు కానీ, టీవీలు కానీ, నానా రకాలై ఉన్నటువంటి యొక్క విషయాలు వీటి వైపుకు తీసుకుపోయేటువంటి వస్తువు ఏదని చెప్పినంటే మనస్సు. చంచల స్వభావం కలిగి, అనేక ఆలోచనలు కలిగి, చెడు మార్గంలో తీసుకుపోయి విషయ ప్రపంచంలో పడవేసేటువంటి యొక్క వస్తువు మనస్సు. భగవత్ సంబంధమై ఉన్న, జ్ఞాన సంబంధమై ఉన్న యోగము, జపము, ఆధ్యాత్మికము, శ్రవణము
ఇత్యాది వాటి యొక్క వైపుకు తీసుకుపోయేటువంటి యొక్క వస్తువు బుద్ధి. కనుక మనలో ఏ గుణం ఉన్నదో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మనో సంబంధ జీవులమా, బుద్ధి సంబంధ జీవులమా అనేటువంటిది చూసుకోవాలి. మూడవది ఏంటంటే అహంకార సంబంధ జీవులు. ఈ అహంకారము అనేటువంటిది చాలా దారుణమై ఉండేటువంటిది. అహం అని చెప్పి అంటారు. అహంకారం, ఈ అహంకారం అనేటువంటి గుణాన్ని ఆశ్రయించి జీవించినటువంటి యొక్క విధానాలే మన పురాణాలలో వచ్చేటువంటి ఎక్కువగా. పురాణములలో రాక్షసులుగా ఎవరినయ్యా పోలిసింది అని చెప్పనంటే ఈ అహంకారమును పైన వేసుకొని అహంకారాన్ని ప్రధానముగా పెట్టుకొని వారి జీవన గమనాన్ని సాగించుకుంటూ పోయేటువంటి ఆ సమూహాన్ని రాక్షసులుగా పోలిశారు. అంతా మానవ శరీరాలే, మానవ వ్యక్తిత్వాలే. ఎందుకన్నామంటే వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ స్వభావాలను బట్టి ఆ విధంగా పిలవాల్సి వచ్చింది. రావణుడు రాక్షసుడు అన్నారు, కుంభకర్ణుడు రాక్షసుడు అన్నారు, విభీషణుడు మరి రాక్షసుడు అనేటువంటి మాటగా వాడరు. విభీషణుడు అంటే ఒక భక్తి భావనగా చూసే విధానం. కాబట్టి గుణాన్ని బట్టి వ్యక్తిత్వం అనేది గుర్తింపబడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి మన జీవన విధానములో ఏటితో చేరి ఉన్నాం? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రెండు కలిగి ఉండగా వాటితో సంబంధం కలిగి జీవించేటువంటి యొక్క జీవన విధానములో మనస్సుతో కలిసి జీవిస్తూ ఉన్నామా, బుద్ధితో కలిసి జీవిస్తూ ఉన్నామా, అహంకారముతో కలిసి జీవిస్తూ ఉన్నామా? ఈ అహంకారుడుగా చెప్పినట్లయితే నరకుడు నరకం వైపుకి లాక్కుపోయేటువంటి వాడే అహంకారం. నరక చతుర్దశి 14వ వాడు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అతడు 14వ వాడు అహంకారుడు. ఇటు అహంకారాన్ని ఆశ్రయించాము అంటే పతనం తప్పదు. నిర్మమో నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. నిర్మమ నిరహంకార పరమాత్మ అన్నమాట. కాబట్టి అహంకారం అనేటువంటి పెచ్చు పెరిగిపోయి ఉన్నటువంటి విధానం గల వాళ్ళందరినీ కూడా ఒక రాక్షస గణాలలో వాళ్ళను చేర్చేశారు. అహంకార పూరితమై ఉన్నటువంటి విధానముగా అతడు రాక్షస స్వభావాలు కలిగి ప్రవర్తించే విధానముగా ఉన్నటువంటిది నరకాసురుడు. అంటే ఏమిటి? అహంకార పూరితమై ఉన్నటువంటి చేసే కార్యాల సందర్భముగా మనం ప్రాప్తించేది నరకమే అనేటువంటిది. ఏమన్నా నరకం ఉందా అండి, స్వర్గం ఉందా అండి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి లోకంలో. నరకము అంటే తర్వాత కాలములో అనేకటువంటి యొక్క బాధలు, దుఃఖములు, వేదనలు పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి యొక్క భాగం కూడా నరకమే. తాను ఈనాడు ఆచరించేటువంటి కర్మలకు రేపు ఫలితముగా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ శిక్షలు ఈ జన్మ నుంచే స్టార్ట్ కావచ్చు, రాబోయే జన్మల నుంచే స్టార్ట్ కావచ్చు, ప్రారంభం కావచ్చు. కనుక ఈ మానవ దేహం పోయిన తర్వాత వేరే దేహాలలో పడ్డట్లయితే ఆ దేహాలలో సరైనటువంటి యొక్క వసతులు లేక, అవకాశాలు లేక, సదుపాయాలు లేక అరణ్యాల్లోనూ ఎక్కడెక్కడ నానా రకాల ఉన్న దేహాలలో పడి నానా యాతనలు, నానా దుఃఖాలు పొందే విధానముగా పోవటమే అవన్నీ నరక సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానములు. కాబట్టి ఆ యొక్క దానికి మనం ఇక్కడ అహంకారాన్ని ఆశ్రయించి తాను చేసేటువంటి కార్యముల ద్వారా రేపు రాబోయేటువంటి యొక్క హీన జన్మలలో పొందేటువంటి యొక్క నరక యాతనలకు మనం ఈనాడు బాట వేసుకుంటున్నటువంటి వాళ్ళం అవుతున్నాము. నరకాసురుడు అంటే అహంకార పూరితమై ఉన్న విధానము. అందుచేత లోన ఉన్నటువంటి జీవుడు మరి మనస్సుని ఆశ్రయించి జీవించాలా, బుద్ధి యొక్క ఆశ్రయంలో జీవించాలా, అహంకారం యొక్క ఆశ్రయంలో జీవిస్తున్నామా అనేది చూసుకోవాలి. కనుక మనసు అనేది స్థిమితం లేకుండా, నిశ్చలం లేకుండా, క్షణకాలం తీరుబాటు లేకుండా అశాంతితో, బాధలతో, దుఃఖాలతో
నానా రకాలైన ఆలోచనలతో ఇట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనసు తీసుకొస్తూ ఉంటుంది. కానీ బుద్ధి అనేది ప్రశాంతముగా ఉంచుతుంది, నిర్మలముగా ఉంచుతుంది, ఆనందింపజేస్తుంది, పరమాత్మ వైపు తీసుకుపోతుంది, మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని చేరుస్తుంది, మంచి మాటల శ్రవణం చేయిస్తుంది, మంచిగా ధ్యానం చేయిస్తుంది, జపం చేయిస్తుంది, భగవత్ కృపకు పాత్రతను పొందింపజేస్తుంది. అది బుద్ధిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఎందుకంటే ఇక్కడ మనకు చెప్పేది 3 గుణాలు చెప్పారు. గుణ ప్రవృద్ధ అన్నారు. గుణముల ద్వారా వ్యక్తిత్వం పెంపొందింపబడుతుంది. గుణాలను బట్టి వ్యక్తి నిర్ణయింపబడతాడు. రజోగుణ ప్రధానముగా ఉన్నటువంటిది మనస్సు, సాత్విక ప్రధానముగా ఉన్నటువంటిది బుద్ధి, తమోగుణ ప్రధానముగా ఉన్నది అహంకారం. 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ రజోగుణం అనేది ఎక్కువగా మనస్సు అనే దాంట్లో చేరి ఉంటుంది. సాత్వికం అనేది బుద్ధి అనే దాంట్లో చేరి ఉంటుంది. తమస్సు అనేది అహంకారంలో చేరి ఉంటుంది. కాబట్టి లోకంలో ఎవరినైనా మనం అతడు బుద్ధిమంతుడురా అని చెప్పనంటే అందరూ కూడా సంతోషపడతారు, ఆనందపడతారు. నన్ను బుద్ధిమంతుడు అన్నారు అని కూడా 10 మంది చెప్పుకుంటాడు. అంటే బుద్ధిశాలి, బుద్ధిమంతుడు, బుద్ధి కలిగే ఉన్నాడు, బుద్ధితో ప్రవర్తిస్తాడు అనేటువంటి యొక్క మాటలు అందరూ కూడా స్వాగతించే మాటలు, అందరూ కూడా ఒప్పుకునే మాటలు. కాడు మహా అహంకారి అనే మాట వాడామనుకోండి, కొంచెం వాడు బాధపడతాడు. కనుక ఈ 3 కూడా మనలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములే. మనస్సు మనలో చేరి ఉన్నది, బుద్ధి మనలో చేరి ఉన్నది, అహంకారం మనలో చేరి ఉన్నది. 3 ఉన్నాయి. అయితే ఆ 3 మనం దేని మీద డిపెండ్ అయ్యి, దేని యొక్క ఆశ్రయంలో మన జీవితం సాగుతూ ఉన్నది? మనస్సు యొక్క ఆశ్రయంలో ఉండి జీవితం సాగుతూ ఉన్నదా? బుద్ధి యొక్క ఆశ్రయంలో ఉండి జీవితం సాగుతూ ఉన్నదా? లేక అహంకారం యొక్క పరిధిలో చేరి జీవితం సాగుతున్నదా, కొనసాగుతున్నదా అన్నటువంటి విషయం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ 3 అంశాలు ఉంటాయి. కనుక మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము, అహంకారం అనేటువంటి. కాబట్టి ప్రకారముగా 14వ వాడుగా ఉన్నటువంటి అహంకారుడు, అహంకారముగు నరకాసురుడు, నరకానికి తీసుకుపోయేటువంటి వాడు. ఈ అహంకారుడి యొక్క అంశంగా చెబుతూ మన పురాణాలలో వచ్చే ప్రతి అంశము కూడా ఒక పరమార్థాన్ని సూచించేటువంటివిగానే ఉంటాయి. మనం అంత లెక్క ప్రయాణం చేయం, కథాంశాన్ని వింటామే తప్ప వాటిలోని పరమార్థాల గురించి మనం ఆలోచించాం. ఈ నరకాసురుడు ఉన్నటువంటి యొక్క ఆ నగరం పేరేంటంటే ప్రాగ్జ్యోతిష్పురము అన్నారు. అనగా నరకాసురుడు నివాసముగా ఉన్నటువంటి ఆ నగరానికి పేరు ప్రాగ్జ్యోతిష్పురం. ఆ ప్రాగ్జ్యోతిష్పురం అనేటువంటిది చుట్టూ కూడా దుర్గములు ఉన్నాయి. పృథివీ దుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయుదుర్గాలు. ఇట్లాగా ఈ దుర్గములతో ఇమిడి ఉన్నటువంటి ఒక నగరములో వాడు నివాసముగా ఉన్నటువంటి విధానము అన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని నగరాన్ని అనేక రాక్షస సంబంధమైన కృత్యములు ఆచరిస్తూ అనేక మందిని బాధ పెడుతూ ఉన్నటువంటిదిగా చెప్పేటువంటి నరకాసురుడు ఉన్నటువంటి యొక్క నగరం ప్రాగ్జ్యోతిష్పురము అన్నారు. ఏమిటయ్యా ప్రాగ్జ్యోతిష్పురము అని చెప్పానంటే, ప్రాక్ అంటే పూర్వం, ప్రాక్ అంటే పూర్వం. జ్యోతి అనగా స్వప్రకాశం, ప్రాగ్జ్యోతి. జ్యోతి అంటే బ్రహ్మమునకు అర్థం. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, పరాత్పరుడై ఉన్నటువంటి యొక్క జ్యోతి, స్వప్రకాశమై ఉన్నటువంటి జ్యోతి. ప్రాక్ అంటే పూర్వమే, అనగా ఈ జగత్ అనేది ఏర్పడటానికి పూర్వమే ఆ జ్యోతి ఉన్నది, ఆ బ్రహ్మం ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. ప్రాక్ అంటే పూర్వం. దేనికి పూర్వం? సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్, చాందోగ్యం. సత్యేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి జగత్తుకి పూర్వమే సత్యేవ సౌమ్య, సద్వస్తువు ఉందని చెప్పి అంటుంది శాస్త్రం.
కాబట్టి ప్రాక్ అంటే పూర్వం, జ్యోతి విశ్వం ఏర్పడకముందే ఉన్నటువంటి యొక్క ఆదిలో ఉన్నటువంటి స్వరూపము, ఆ జ్యోతి యొక్క పరమాత్మ యొక్క స్వరూపము. అలాంటి యొక్క మరి అనాదిగా ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క ప్రకాశము కలిగి ఉన్నటువంటి పురం మన ఈ మానవ దేహం. ఈ మానవ దేహాన్ని పురము అన్నారు. పురుషరీరే చేతయితి పురుష. కాబట్టి పురం, ఈ దేహపురం, దేహాన్ని పురం. నవద్వారే పురే దేహే అంటున్న గీత. నవద్వారములు కలిగి ఉన్నటువంటి యొక్క పురము ఇది ప్రాగ్జ్యోతిష్పురం, అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మమే ప్రచగాత్మగా ఇముడ్చుకుని ఈ శరీరం అనేటువంటి యొక్క పురం ఉన్నది. దీని పేరు ప్రాగ్జ్యోతిష్పురం అన్నారు. ఇది ఎట్లా ఉన్నది పురము అంటే? పృథివీ దుర్గము, జలదుర్గము, అగ్నిదుర్గము, వాయుదుర్గాలుగా చేరి ఉన్నటువంటి విధానము అన్నారు. అనగా ఈ యొక్క పురం అనేటువంటిది ఈ పంచభూతములతో ఇమిడి ఉన్నటువంటి యొక్క అంశము. మన దేహం పంచభూతాత్మికము. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు అంటుంది భాగవతం. పంచభౌతికమైన భవనంబు దేహంబు, దేహం పంచభూతాత్మికం అనగా పృథివీ సంబంధమై ఉన్న అంశం దేహం. జల సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగం నీటి శాతం. అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగం వేడి, జఠరాగ్ని, మూర్ధాగ్ని, దేహం అంతా కూడా సామాన్యాగ్ని. వాయు సంబంధమై ఉన్న దుర్గం అనగా దేహం, మన దేహంలో వాయువులు ఉండాలి. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన పంచవాయువులు ఉండాలి. ఇంకా ఉపవాయువులు ఉండాలి, దశవద వాయువులు ఉండాలి. కాబట్టి వాయుదుర్గం, ఆకాశ దుర్గం. ఈ ప్రకారముగా ఇలాంటి దుర్గములు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ దేహం, ఈ పురం ప్రాగ్జ్యోతిష్పురం. దీంట్లోనే ఆ బ్రహ్మము యొక్క ప్రకాశం ఉన్నది. ఆ బ్రహ్మ ప్రకాశముగా ప్రకాశించేటువంటి యొక్క ఈ పురములో ఈ అహంకారుడు వచ్చి కూర్చున్నాడు. అసలు కూర్చోవాల్సింది ఎవరు? బుద్ధి. బుద్ధి వ్యవహారం ఉండాలి, బుద్ధి నిర్ణయం ఉండాలి, బుద్ధి ఆలోచించాలి, బుద్ధి నిశ్చయించాలి, బుద్ధిగా ప్రవర్తించాలి. కానీ అలాంటి విధానం కాకుండా ఈ అహంకారం అనేటువంటి వృత్తి ప్రవేశించడం కారణముగా దానివల్ల వ్యక్తి యొక్క పతనం ఆనాటి నుంచి ఆరంభం అయిందన్నమాట. కాబట్టి ప్రకారముగా మానవుడు ప్రధానముగా తీసుకుని మనకి శాస్త్రమంతా కూడా అందిస్తూ ఉన్నారు. సకల శాస్త్రములకు మానవుడే కేంద్ర బిందువు. మానవుణ్ణి ఉద్దేశించే ఉన్నాయి సకల శాస్త్రములో కూడా. ఏ పశువులకు బోధించలా, పక్షులకు బోధించలా, మృగాలకు బోధించలా. ఎవరి కోసం ఉన్నాయి శాస్త్రాలు? మానవోద్ధరణ. కాబట్టి మానవ దేహం నుండి మోక్షంలోకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇతర దేహాల్లోకి పోయి పడ్డట్లది అక్కడ మీకు ధ్యానం చేసే అవకాశం లేదు, విచారణ చేసే అవకాశం లేదు. ఆత్మోన్నతికి ఎలాంటి యొక్క వనరులు లేనటువంటి యొక్క శరీరాలు ఇతర దేహాలు. ఒక మానవ దేహం మాత్రమే మోక్షము యొక్క మార్గానికి అనుకూలముగా ఉన్నటువంటి యొక్క దేహము. కాబట్టి మహాత్ములు మానవునికి శాస్త్రం అంతా కూడా ఇచ్చారు. అలాంటి ఆ మానవుడు తన యొక్క మానవత్వమును పెంపొందింపజేసుకుని, బుద్ధి స్థాయిని పెంపొందింపజేసుకొని ఆ మానవత్వం నుంచి దైవత్వానికి, దైవత్వం నుంచి బ్రహ్మత్వానికి పోవాల్సినటువంటి వాడు అహంకారాదులు ముందు వేసుకుని, నానా రకాలై ఉన్న గుణాలను ముందు వేసుకుని, అనగా శంభకాసురుడు, తర్వాత అనేకమైనటువంటి అసురులందరూ మనం చెప్తారు ఆ దాంట్లో కథాంశంలో. అట్లాగా ఈ అహంకారుడికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంబాది గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూడ తీసుకుని ఈ అహంకార విధానముగా ప్రవర్తించే విధానములో నానా దేశాల నుంచి వివాహం కానటువంటి కన్ని పిల్లలు తీసుకొచ్చి వాడు శిరసాలలో బంధించాడు అనేటువంటి మాట ఒకటి వస్తుంది మనకి. 16,000 మందిని బంధించినట్లుగా తీసుకువచ్చి ఆ తర్వాత కృష్ణ పరమాత్మని చేతిలో నరకుడు హతుడైన తర్వాత
పరమాత్మ వాళ్ళని విడిపించాడు అని చెప్పని, తన వాళ్ళుగా వాళ్ళని చేసుకున్నాడని చెప్పేసి అని, ఆ చేసుకోవడం కారణముగా వాళ్ళకి గోపికలు అనేటువంటి పేరు ఒకటి ఏర్పడ్డ విధానం మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రకారముగా అహంకారుని యొక్క మాటున మరుగున పడి ఉన్నటువంటి జీవుడు గోప్యముగా ఉన్నటువంటి విధానం. తానెవరో ఎవరికీ తెలియదు. ఎవరెవరా అని చెప్పి అడిగితే ఏమంటాడు? అరే నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, మాల, మాదిగ, కమ్మ, నాయుడు, ఇవి తప్ప ఇంకేమైనా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి మనిషికి ఏమన్నా? ఎవరెవరా నువ్వంటే నేను స్త్రీని అంటాడు, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, ఈ నానా రకాలే ఉన్న భావాలే తప్ప నేను దేహము కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, ఈ దేహత్రయానికి, అవస్థాత్రయానికి, జీవత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మను అనేటువంటి విధానం లోకంలో ఎంతమందికి తెలిసి ఉన్నది? ఈ తెలియకుండగా జీవభావనతో లోన పడి ఉన్న విధానమే గోప్యముగా ఉన్న అంశముగా ఉండిపోవడం కారణంగా ఆ జీవులను గోపికలు అనగా ఈ విధముగా అందరినీ కూడా అహంకారుడు కప్పివేశాడు. అహం వృత్తి లోపల ఏర్పడి ఆత్మస్వరూపాన్ని మరుగు చేయటం అయ్యింది. ఆ అహం వృత్తి పోగలిగితే లోన ఉన్నటువంటి జీవుడు బయటపడే అవకాశం ఏర్పడుతుంది. ఆ బయటపడ్డటువంటి జీవుడు పరమాత్మను చేరతాడు. 16,000 మంది గోపికలు పరమాత్మను చేరినట్లుగా, ఆయన్నే పతిగా పొందినట్లుగా మనకు వచ్చే అంశం. 16,000 కాదు, విశ్వంలో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరమాత్మనే చేరుకోవాల్సి ఉంటుంది. ఆ పరమాత్మను చేరుకోలేకుండా ఉండటం కారణం ఏంటంటే ఈ అహంకారం అనేటువంటి యొక్క నరకాసురుని యొక్క మాటున ఆ జీవుడు మరుగుపడిపోయాడు. కాబట్టి ఎవరూ కూడా నేను ఆత్మను అని చెప్పుకునేటువంటి యొక్క పరిస్థితి ఎవరికి లేదు. దేహమే దేహభావన, దేహాభిమానపాసేన చిరం బద్ధోసి పుత్రకః మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశం. కాబట్టి ప్రకారముగా మరి ప్రారబ్ధానుగుణ్యముగా వచ్చినటువంటి యొక్క దేహం యొక్క మరుగులో పడిపోయాం. ఈ దేహాభిమానముతో, అహంకారముతో ఉండిపోవటం కారణముగా నేనెవరు అనేటువంటి విషయం తెలియకుండా ఉండిపోయింది. చాలామంది లోకములో దైవభావంలో, దైవ మార్గంలో పయనించేటువంటి వాళ్ళుగా ఎంతోమంది ఉన్నారు. ఎన్నో మతాలలో చేరి ఉన్నారు. వైష్ణవులుగా, శైవులుగా, శాక్తేయులుగా, గణాపత్యులుగా, బౌద్ధులుగా, జైనులుగా, నానా రకాలుగా మరి భగవద్భావన కలిగి ఉన్నప్పటికీ కూడా నేనెవరనేటువంటి విషయం కాడ అజ్ఞానంలోనే ఉన్నారు. దాన్నే శంకరాచార్యుల వారు బోధిస్తూ దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం శూన్యం విదుహు. దేహాత్మవాదులు, ప్రాణాత్మవాదులు ఈ విధముగా మరి నానా రకాలే ఉన్నటువంటి విధాయకాలుగా మరుగు చేయటం కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి యొక్క అహంకారం యొక్క పొర, అజ్ఞానం యొక్క పొర, దాని మాటున తమ యొక్క ఉనికి తెలియకుండా మరుగు చేయబడి ఉన్నది. కాబట్టి గోప్యముగా ఉండిపోయినటువంటి యొక్క అంశం. అలాగా ఉన్నటువంటి ఆ జీవులు అహంకారుడు పోవటంతోనే వాళ్ళు బయటపడి పరమాత్మను చేరుకోవటం అయ్యింది. ఎప్పటికైనా ఈ జీవులన్నీ కూడా పరమాత్మను చేరుకోవలసి ఉంటుంది. పరమాత్మను చేరుకున్నప్పుడే ఆ జీవితానికి పరమార్థము. పరమాత్మను చేరనంత వరకు ఈ జీవులు మరి తామెవరో తెలియనటువంటి యొక్క పరిస్థితులలో మరి అనేకమైనటువంటి యొక్క జన్మ పరంపరల విధానంగా పోవటం అవుతుంది. వాటి కారణం ఎవరని చెప్పనంటే ఈ అహంకారుడు. ఇడు నరకానికి దోవ చూపే విధానముగా ఉన్నాడు. ఈ జీవులకు నానా రకాలై ఉన్న దుఃఖాలు పొందటం కారణం ఏంటి? జీవితంలో జీవుడు అంటే అహంకార కారణంగానే ఉన్నతికి పోలేకుండగా, పరమాత్మ వైపుకు పోలేకుండగా, పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు కాకుండా
ఇంకా అజ్ఞాన కోపములోకి నెట్టబడి తమస్సులోకి నెట్టబడి ఈ జన్మ పరంపరల్లో పడిపోతున్నటువంటి పరిస్థితి, దాన్ని మనకి పరమార్థముగా అందించినటువంటి అంశం. వింటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అంశాలు చూడాల్సినవి నరకాసురుడి. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఒక కథాంశం మన ముందు పెట్టారు. దాంట్లో లాక్షణికార్థం ఉంటుంది, కావ్యార్థం, కథాంశం ఉంటుంది. కొంచెం లోపలికి పోతే లక్షణావృత్తికి అందేటువంటిది లక్ష్యార్థం అంటారు. అవన్నీ కూడా దాంట్లో మనకి కనపడుతూ ఉంటాయి. పరమార్థాలను చొప్పించే ఆ కథాంశంలో మనకు వాళ్ళు అందించారు మనం చెప్పుకున్నట్లుగా. కాబట్టి మానవతా విలువలతో బతకాలనేటువంటి ఒక భావన, నరకాసురులాగా బతకమాకరా లోకమంతా నిందిస్తుంది. కాబట్టి నీలో మంచితనాన్ని పెంపొందింపజేసుకో, సద్గుణాలు పెంపొందింపజేసుకో, కాబట్టి నీ జీవితం సరిదిద్దుకో అనేటువంటి ఒక చక్కటి జీవన విధానాన్ని పెంపొందింపజేయటానికి ఇచ్చినటువంటి ఒక కథాంశముగా మనం భావించుకుంటే ప్రాథమిక అంశములో. రెండవది పారమార్థికముగా మరి ఈ జీవుడు మరి అహంకారం యొక్క మాటున మరుగున పడిపోయి గోప్యముగా అయిపోయినటువంటి వాడై నానా దుఃఖాలు పొందుతున్నటువంటి విధానం. కాబట్టి మరి పరమాత్మ అనుగ్రహముతో నరకాసురుడు సంహరణ చేయబడగా అంటే ఆ గోపికలకు మరి ఆ యొక్క మరుగుపోయి పరమాత్మను చేరుకున్నటువంటి యొక్క అంశములో అనేకమైనటువంటి పరమార్థ అంశాలు గోచరించే విధానం. కాబట్టి అందరూ కూడా పరమాత్మ కృపకు పాత్రులై మరి లోన ఉన్నటువంటి జీవత్వాన్ని తొలగింపజేసుకుని దివ్యత్వమును పెంపొందింపజేసుకుని మరి ఆ జ్ఞాన వెలుగులలో, జ్ఞాన ప్రకాశములలో అందరూ కూడా చక్కగా మరి అంధకార కోపంలో పడి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు జ్ఞాన ప్రకాశంలోకి వచ్చి ఎంతో ఆనందించినటువంటి విధానం. అది దీపములు, దీపావళి అన్నప్పుడు దీపముల యొక్క వరస అనేటువంటి భావన ఒకటి వస్తుంది. దీప ఆవలి అనగా దీపముల యొక్క వరస అని చెప్పనే మాట చెప్పుకొస్తారు. మరొక అంశంగా చూసినట్లయితే దీపానాం ఆవలి, దీపములకు ఆవలి అంటే అవతల దరి, దీపములకు అవతల అని అర్థం వస్తుంది. ఆవలి అంటే ఈవల, ఆవల. కాబట్టి దీపములకు ఈవల అంటే బయట అన్నమాట. ఇంద్రియాలు దీపములైతే దీపం ఏం చేస్తుంది అంటే వస్తువు ప్రకాశింపజేస్తుంది. అట్లా నేత్రం ఒక దీపం, శ్రోత్రం ఒక దీపం, గ్రాణం ఒక దీపం, జిహ్వ ఒక దీపం, ఇవన్నీ కూడా దీపములే. ఇవి చేసేది ఏమిటని చెప్పానంటే ఈ లోకంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలని తెలియజేసేటువంటివిగా ఉన్నాయి కాబట్టి దీపములు అన్నారు. కాబట్టి ఈ ప్రకారం దీపములుగా ఉన్నటువంటి యొక్క ఈ వరసలకు వీటికి ఈవల అనగా బయట మనం ఎక్కడున్నాము అని చెప్పనంటే శబ్ద, స్పర్శాది విషయాలలో ఉన్నాం. కాబట్టి ఆ దీపములకు యువతల ఉన్నాం. కానీ దీపములకు అవతల, ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి స్వరూపము భగవంతుడు. కాబట్టి ఆ ప్రకారముగా ఇంద్రియాలని నిగ్రహించి వాట్లను లయింపజేసినట్లయితే మరి ఈ సర్వేంద్రియములు కూడా లయింపజేసినటువంటి వాడు అవతల ఉన్నటువంటి యొక్క ఆత్మ ప్రకాశాన్ని, ఆత్మ యొక్క ప్రాప్తిని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి సర్వేంద్రియాన్ని సంయమ్య అని భగవద్గీత అంటున్నది, సర్వద్వారాన్ని సంయమ్య అంటూ ఉన్నది. కనుక ఇంద్రియములకు యువతల ఉన్నాము అంటే ప్రపంచం గోచరిస్తుంది. ఇంద్రియములకు అవతల చేరినట్లయితే భగవంతుడు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కనుక మహాత్ములుగా ఉన్నటువంటి ఋషీశ్వరులు కానీ, యోగులు కానీ, బ్రహ్మవేత్తలు కానీ, ఈ మహాత్ములందరూ కూడా ఈ దీపములుగా ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి యొక్క ఆ చోటికి ప్రయాణం చేశారు. వాళ్ళు యోగము ద్వారా, ధ్యానము ద్వారా ఆ యొక్క ఇంద్రియములుగా జ్యోతులుగా ఉన్నటువంటి యొక్క వాటికి అవతల ఉన్నటువంటి స్వరూపానుభవాన్ని పొందటానికి అవతలుగా ప్రయాణం చేసిన విధానం. కనుక ఎవరు ఆ ప్రకారంగా ప్రయాణం చేశారో వాళ్ళు ఆ దివ్యత్వమును, ఆ ప్రకాశాన్ని పొంది అహంకారాన్ని నిరహంకారంగా చేసుకుని ఆ దేదీప్యమానముగా ఆత్మ ప్రకాశములో ఎలుగొందే విధానముగా ఉండటమే దీపముల యొక్క అవతల ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మమును పొంది ఉన్న విధానమే దీపావళి పండుగ. ఈ విధముగా అహంకారాన్ని పూర్తిగా సమూలముగా లేకుండా చేసుకొని
నిరహంకార విధానములో భగవత్తత్వానుభవాన్ని పొంది మరి ఆ పరమాత్మ కృపకు పాత్రులమై కావటమే పండుగ. పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానము. ఎవరైతే వారి యొక్క జీవితంలో యోగ సమాధిని పొందగలుగుతారో, ఆ యొక్క బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతారో అక్కడ బుద్ధి చక్కగా ఉంటుంది కాబట్టి అది పండుగ. పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానము. స్వరూప జ్ఞానమును పొంది ఉన్నటువంటి వాడు, శుద్ధ సాత్విక బుద్ధిని పొంది ఉన్నటువంటి వాని జీవితమే పండుగ అనేటువంటి యొక్క అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.